ఆంధ్రప్రదేశ్లో ఐటీ మరియు ఎలక్ట్రానిక్ రంగంలో సమగ్రమైన మార్పులు తీసుకురావాలి, ఒక సాంకేతిక విప్లవం తీసుకురావాలని ఆలోచన చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి మేరకు జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో రిచ్ టాలెంట్ పూల్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 227 227 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. యాన్యువల్ ఇంటేక్ వచ్చి 2.4 lakhs. 1280 ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి. ఎంసీఏ, ఎంఏ, ఎంటెక్, బీటెక్ 1228. దానిలో 3.6 lakhs విద్యార్థులు బయటకు వస్తున్నారు. అంటే ఒకే సంవత్సరంలో 6 లక్షల మంది టెక్నికల్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే మేధా సంపత్తి కానీ, ఆ టాలెంట్ పూల్ కానీ ఇతర రాష్ట్రాలు ఎక్కలేదు. సిలికాన్ కారిడార్లో ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు ఉన్నాడు. ప్రతి నలుగురు భారతీయుల్లో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. అంటే రిచ్ టాలెంట్ పూల్ ఇస్తారు. రెండవది, ఈ ప్రగతి అనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కూడా తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. ఈ ప్రగతిని ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల్లో 10 దేశాలు మాత్రమే ఇంతవరకు కొంతవరకు ఈ ప్రగతిని అమలు చేస్తున్నాయి. ఈ ప్రగతిని ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తే we will be the number 1 in సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే నెంబర్ 1గా మనం ఉంటున్నాం. ఇది రెండో అడ్వాంటేజ్. మూడవది, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మేధస్సు చేత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క పల్లెకు, ఇంటింటికి ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా 20 Mbps/s ఇస్తున్నాము. ప్రతి ఒక్క గ్రామానికి 1 GB ఇస్తున్నాము. ఇది థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చి అమరావతి నిర్మాణం జరుగుతోంది. స్మార్ట్ సిటీస్ తయారు చేస్తున్నాము, ఎయిర్పోర్ట్స్ కడుతున్నాము, సీ పోర్ట్స్ కడుతున్నాము. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఇది మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే మంచి అవకాశం ఏ రాష్ట్రం లేదు. ఈ అవకాశాన్ని పరిశీలించి జెటీ సాఫ్ట్ అండ్ అథారిటీతో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ సొసైటీ ఈరోజు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఈ జెటీ సాఫ్ట్ వచ్చి చైనా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ, $70 బిలియన్ కంపెనీ. అక్కడ వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ నుండి అవకాశాలు చూసి కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి. 200 స్టార్టప్లు 2 ఏళ్ళ లోపల పూర్తి చేయాలి. వాళ్ళకుండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకునేటట్లు ఆ స్టార్టప్లో ప్రవేశపెట్టి, తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీస్గా కాకుండా ఆ స్మార్ట్ టెక్నాలజీని భారతదేశంలో ఉండే అన్ని స్మార్ట్ సిటీస్ కూడా దీన్ని అందజేయాలని ఆలోచన చేత కాకినాడలో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ను జాయింట్గా మనం కలిసి పెడుతున్నాము. 16 కోట్లతో ఇన్సూరెన్స్ పెడుతున్నాము. ఒక 400 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 200 స్టార్ట్అప్స్ వీళ్ళకు మామూలుగా చైనాలో ఈ వాళ్ళ రీజన్లో ఆ జెటీ షెంజాన్ ఆ ఏరియాలో మొత్తం స్టార్టప్స్ వేల కొద్ది స్టార్టప్ చేశారు. ప్రపంచానికి వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానం ఇస్తున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ కానీ వీళ్ళు ఈ కంపెనీ ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఉపయోగించుకొని దీనికి అలైడ్ ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ రావాలంటున్నాం. మేము మా చౌదరి గారు అడిగాం, దీంట్లో సోలార్కు సంబంధించి ఎక్కువ అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనుకూలమైన వాతావరణం ఉంది. దాదాపు 15 లక్షల అగ్రికల్చర్ కనెక్షన్స్ అనే సోలార్ ఇవ్వాల. ప్రతి ఒక్కరిలో సోలార్ వాడుతున్నాము. అంతేకాక టెంపరేచర్స్ ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికి కావాల్సిన అనుకూలమైన ల్యాండ్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అదే వాటర్ కానీ, పవర్ కానీ, అదర్ ఎమ్యూనిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన సహాయం మేము చేస్తాం. మా పాలసీస్ బాగున్నాయని చెప్పాం. ఆ పక్కన పరిస్థితి ఈ